భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు వరంగల్కు రావడం జరుగుతున్నది. దానికి ఎందుకంటే 2023 మే 6వ తారీఖు నాడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ మరి నాయకుడు అదేవిధంగా నేటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి వచ్చి రైతు డిక్లరేషన్ అని చేపట్టిండు. రైతు డిక్లరేషన్లు ఏందా వాళ్ళు చెప్పిన ముచ్చట్లంటే రైతు బంధు 15,000 ఇస్తాం, మక్కలు కొంటాం, వడ్లకు మద్దతు ధర 500 బోనస్ ఇస్తాం, రైతులను ఇట్లా ఇట్లా చూసుకుంటామంటే రైతులను మేము పూలల్లో పెట్టి చూసుకుంటామని చెప్పిండు. 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రైతులకు ఏం జరిగింది? వీళ్ళు వచ్చినాక మార్పు, మక్కలు కొనేటోళ్ళు లేడు, వడ్లు కొనుగోలు చేసినోళ్ళు లేడు, యూరియా బత్తాల కొరకు పొద్దుటి నుంచే రైతులు పోయి తెల్లందాక పొద్దున్నాక ఆడ కావాలి కాస్తేనే యూరియా బత్త దొరికింది. ఏదో యూరియా బత్త ఏదో ఇబ్బంది పడి పండితే కొనుగోలు చేసేటోళ్ళు లేడు. రైతు బంధు పైసలు ఏమైనా, రైతు భరోసా పైసలు ఎత్తాను 15,000 ఏమైందంటే 15,000 12,000 ఎత్తాను. ఆ 12,000 ఏవా మొగోడా అంటే మొన్న ఒక 2 నెలల కింద మీటింగ్ పెట్టిండు, 1 ఎకరానికి ఇచ్చిండు. మొన్న కాళేశ్వరానికి వచ్చిండు, కాళేశ్వరానికి వచ్చి ఆ ప్రాజెక్టు చూసినట్టు చేసి కాటారంలో మీటింగ్ పెట్టన్నాడు, ఎకరానికి ఎత్తాడు. అంటే కేసీఆర్ గారు మొత్తం రైతులకు ఒకటేసారి వారం రోజుల పట మెసేజ్లు వచ్చేది, టింగు 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 టింగులు మోగేది. నీ ఫోన్ మోగిందా నా ఫోన్ మోగిందా చూసుకునేది, బ్యాంకులో పోయి టంగున పోయి పైసలు తెచ్చుకునేది. మరి ఈయన వచ్చినాక ఏంటంటే టింగు లేదు, టంగు లేదు, పైసలు వేసులు లేదు, ప్రచారాలకే పెద్ద ప్రాధాన్యత. అసలు ఏం కూడా పట్టింపు లేకుండా రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నది. కాబట్టి రైతులను మోసం చేసినందుకు ఒకసారి గుర్తు చేయడం కొరకు వరంగల్లో రైతు డిక్లరేషన్, రైతులను మోసం చేసినందుకు మోసపడ్డ రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి ఉందని తెలియజేయడం కొరకు రేపు మేము వరంగల్లో 6 నాడు పెద్ద ఎత్తున మరి రైతులతోటి ధర్నా చేయబోతా ఉన్నాం. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. ఎందుకంటే రుణమాఫీ చేస్తామన్న 2 లక్షలు అయిన అదే రుణమాఫీ ఎవరికి రుణమాఫీ కాలే. అదొక పెద్ద ప్రయాస, పెద్ద బోకస్. ఈ ప్రభుత్వమే ఒక బోకస్. ప్రజాపాలన కాదు, ఇది ఒక దౌర్భాగ్య పాలన, అసమర్థ పాలన, చాటగాని పాలన, ఇది దద్దమ్మ పాలన. దద్దమ్మలు ఉంటేనే గిట్లుంటుంది. కాబట్టి రైతుల పక్షాన మా యొక్క నిరసన తెలియడానికి చేస్తున్నాం. అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. జై తెలంగాణ.